సో హలో గైస్, వెల్కమ్ టు ఆదిత్య డిజైన్ ఛానల్. ఇవాళ రోబ్లాక్స్లో తిరుపతి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు 32 స్పీడ్ తీసుకొని డ్రెస్ చేంజ్ చేసుకున్నా. ఇప్పుడు గోపురం చూపిస్తాను ఉండండి, కొబ్బరికాయ కొట్టుకొని. సో చూడండి మా తిరుపతి గోపురం. నాకు ఈ మెట్లు ఎక్కేసరికి 7 minutes పట్టింది. ఎందుకంటే ఒరిజినల్గా మనం ఎక్కితే 2-3 hours పట్టిద్ది. కానీ దీంట్లో రోబ్లాక్స్ వాడు అన్నీ అంటే 1-2 స్టెప్స్, అది 2K స్టెప్స్ ఎన్నో ఉంటాయి కదా, అన్ని స్టెప్స్ రియల్గా కౌంట్ చేసుకొని పెట్టుకున్నాను అనుకుంటా రోబ్లాక్స్ వాడు. మీరు కనుక బాగా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ చేసి మీ ముందుకి మంచి కంటెంట్ తెస్తా. ఈ 2026లో అయితే నాకు ఒక 100 subs ఇవ్వండి చాలు. నాకు అది 2027లో అలా పెంచుకుంటూ పోద్దాం. ఈ మెట్లు ఎన్ని ఉంటాయో చూడండి. పైకి వెళ్ళినాక మీకు కిందకి తిప్పి చూపిస్తే ఎన్ని ఉంటాయి చూడండి. ఇదిగోండి, వరుసగా 6 సామాన్లు పెట్టాను మనకి రోబ్లాక్స్ వాడు. కుంకుమ, పూలు, అది పూల బొట్లు, పాలు, పసుపు, నీళ్ళు. ఈ నీళ్ళు ఎందుకు ఎక్కడ వాడతారో తెలీదు, సారీ. సో ఇది నా ఫస్ట్ కంటెంట్ అనమాట. వాయిస్ ఓవర్తో కొద్దిగా అంటే డిస్టర్బెన్స్ అంటే ఫ్యాన్ది అలా ఉంటే సారీ. నేను చాలా గేమ్స్ ఆడతా. ఇవాళ మీకు మళ్ళీ క్రాఫ్టింగ్ ఇది కూడా వచ్చింది, అంటే మైండ్ క్రాఫ్ట్ లాగా. ఇది నా దగ్గర ఒరిజినల్ మైండ్ క్రాఫ్ట్ ఉంది, అంటే మీకు ఏపీకే నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. ఈ క్రాఫ్టింగ్ అయితే ఫ్రీయే మీకు. అది కాక మీరు అన్నీ మోడ్ చేసుకోవచ్చు, గన్స్, కార్స్, బాంబ్స్. ఇప్పుడు ఏందో క్రాఫ్టింగ్ ఒకటి కొత్త అప్డేట్ తెచ్చాడు. అచ్చ మైండ్ క్రాఫ్ట్ లానే ఉండిద్ది అది, అలా ఉండిద్ది. నేనైతే అది మా తమ్ముని పేరేమో లోహిత్. నేను వాడు కలిసి ఈ క్రాఫ్టింగ్ అనే దాంట్లో సర్వైవల్ మోడ్, లెట్స్ ప్లే ఓల్డ్ అయితే క్రియేట్ చేసాం. ఇంకా ఏం చేయలా, సో ఆడదాం. ఇప్పుడు ఇంకో గోపురం దగ్గరకు వచ్చాము. ఇలా కొండపై నుంచి ఎక్కితే ఈజీగా వెళ్ళొచ్చు, కానీ అక్కడ గోపురం దగ్గరికి వెళ్ళాక అంటే అది అలా ఉంది కదా, దాని బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాక, సారీ అదేందో మర్చిపోయా, కానీ గుర్తుంది. కిందకి తిప్పి చూపిస్తాను ఉండండి. ఈ రోబ్లాక్స్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, అందుకే నాకు అంత తెలీదు. నేను మీకైతే మంచి కంటెంట్ తెస్తాను. ఏంటంటే వెల్కమ్ టు రాష్ట్రాడు కానీ పేరు లేడు. అక్కడ వెంకటేశ్వర స్వామి ఇది ఫేస్ ఉండిద్ది. అక్కడ నిజంగా వర్చువల్గా మనం వెళ్ళినట్టు రియల్ ఇమేజ్ దొరికిద్ది మనకి. ఈ స్తంభాలు కానీ, లైటింగ్ పోల్స్, వావ్ గ్లిచ్. నేను నా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. మరియు అది ఏంటిదంటే ఇది ఛాన్సే, బట్ ఇది స్కిప్ చేద్దామని అవ్వదు. చూస్తారని ఇలా పెడితే నెక్స్ట్ దాంట్లో అయితే స్కిప్ చేసేస్తా డైరెక్ట్ ఆ పైకి వెళ్ళినాక మిగతా అదంతా చూపిస్తా. అంటే ఏంటిది, మెట్లన్నీ అయిపోతాయి కదా, మీకు అర్థం కాలేదు అనుకుంటా. మీకు దీంట్లో A to Z అంటే మిర్రర్ పిక్స్, ఫ్రీ ఫైర్, క్రాఫ్టింగ్ అంటే అనుకోబాకండి, అది మైండ్ క్రాఫ్ట్, డ్రాయింగ్ అన్నీ చూపిస్తే A to Z అన్నీ, యానిమల్స్, డ్రాయింగ్ పిక్స్ అన్నీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఈ దర్శనం కూడా భలే ఇది చూడండి. మీకు ఇది ఇట్లా గుండు చేయించుకోవాలన్నా కానీ హెయిర్ డొనేషన్ అని ఉండిద్ది దాంట్లో. అది సెకండ్స్లో, అది ఫ్లాష్ మ్యాన్ అనుకుంటా, నాకు తెలియదు, కానీ చాలా త్వరగా గుండు చేసేసిద్ది. దాంట్లోకి వెళ్ళి నించుంటే ఈ వీడియోలో చేయించుకోవాలా. నెక్స్ట్ టైం చెప్పాను కదా, ఇదంతా స్కిప్ చేసేసి పైకి వెళ్ళాక రికార్డ్ చేస్తానని, అలా చేయొచ్చు. వ్లాగ్స్ చేస్తాను నేను. నా ఎడిటింగ్ రూమ్ అంటే నేను ఎడిటింగ్ అయితే InShotలో చేస్తానన్నమాట. ఇప్పుడు దాంట్లోనే డబ్బింగ్ చెప్పేది. దగ్గరకు వచ్చేసాం. పక్కన వెంకటేశ్వర స్వామి పక్కన ఫేస్ ఉంటుంది అనుకుంటా, చూద్దాం. చూపించాను కరెక్ట్గా.
నేను ఫస్ట్ టైము ఈ గేమ్ ఆడే ఎక్కువ సార్లు. ఫస్ట్ టైము చూడండి అంత పైకి వచ్చాము. ఫస్ట్ టైం నేనేం ఆడానంటే స్క్విడ్ గేమ్ ఆడా. రావటం రోబ్లాక్స్లోకి అయితే స్క్విడ్ గేమ్ ఆడా. అంటే మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఏమో ఈ రోబ్లాక్స్ బాగుండిద్ది అని చెప్పైతే ఆడా. నాకు నచ్చింది. అందుకే ఇప్పుడు మీకు ఈ వీడియో చేసి పెడుతున్నా. అంటే కొద్దిగా ఇవ్వాలే కదా చెప్పేదాన్ని, వీడియోస్ కొద్దిగా గొంతు బాగలా, అందుకే మీకు అంతా టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ చూపిస్తాను. నాకు నేను A to Z అన్ని గేమ్స్ ఆడతా. ఇదిగోండి పక్కకి వెంకటేశ్వర స్వామి ఫేస్ క్లియర్గా కనిపించింది, చూపిస్తాను ఒక్క నిమిషం. అదిగోండి వెంకటేశ్వర స్వామి ఫేస్, శ్రీ వెంకటేశ్వర స్వామి ఫేస్. చాలా మంది వస్తారు దీంట్లో. ఇప్పుడు కుంకుమ పోసి నీట్గా దండం పెట్టుకుందాం. కుంకుమ ఆ పూల బుట్ట ఇక్కడ పూజ చేయించుకొని పైకి తీసుకెళ్దాం. ఇంకా దగ్గరకు వచ్చినట్టు ఈ ఫేస్ వెంకటేశ్వర స్వామి ఫేస్ కనిపించింది అనుకో, మనం పైకి వచ్చినట్టు. పక్కన ఒక బిల్డింగ్ కనిపించింది. ఆ బిల్డింగ్ కనిపిస్తే మనం ఇంకా కొద్దిగా 2 to 3 స్టెప్స్ ఎక్కినాక వచ్చేసిద్ది అన్నమాట. మీకు నెక్స్ట్ టైం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది తిరుపతి వ్లాగ్ అయితే అది దగ్గరకు వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు దగ్గరకు వచ్చాం. ఇదిగోండి, ఇది ఇక్కడ కొన్ని స్టెప్స్ కొన్ని డైరెక్ట్ ఉండిద్ది అన్నమాట. ఇది రోబ్లాక్స్లే కానీ నువ్వు ఫస్ట్ క్రాఫ్టింగ్ స్టార్ట్ చేయి. ఇదిగోండి దగ్గరకు వచ్చేసాం. అదిగో ఆ బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ కనిపిస్తే మనం దగ్గరకు వచ్చినట్టు అనమాట. మీకు దగ్గరకు రాగానే అది వెంకటేశ్వర స్వామి రాగాలు వినిపిస్తాయి ఓం అని. అవి బాగుంటాయి, రియల్గా కనిపించినట్టు ఉంటుంది అన్నమాట. దగ్గరకు వచ్చేసాం. వెల్కమ్ టు తిరుపతి రోబ్లాక్స్. అదిగోండి అదంతా అపార్ట్మెంట్స్, అంటే రూమ్స్ కదా, రూమ్స్ ఉంటాయి. అదంతా తిరుమల తిరుపతి దేవస్థానం. అన్ని గోపురాలు వరుసగా ఎన్ని మెట్లు ఉంటాయి అన్ని మెట్లు. మీకు అంతా జూమ్ అవుట్ చేసి చూపిస్తాను చూడండి. అంతా అసలు నాకు ఈ లుక్ చూసినప్పుడే ఎంత బాగుందంటే రియల్గా అనిపించింది. ఇప్పుడు మనం విఐపి దర్శనంకో దేంట్లోకి వెళ్దాం. ఒక్క నిమిషం వాల్యూమ్ పెంచుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ డే కంటెంట్ చేయొచ్చు అని. నాకు ఆ మెట్లు కనిపించలా. ఇక్కడ ఏదో ఉంది, ఒక్క నిమిషం. ఆ స్పీడ్ కొద్దిగా పెంచుకుందాం ఉండండి. ట్రై చేద్దాము అంతలో వచ్చిద్దో. స్పీడ్ 25. అమ్మో ఫ్లాష్ బ్యాన్. ఈ 90 స్పీడ్ అది. ఎంతలో పెట్టుకుందాం స్పీడ్? 10 తీసుకుందాం లేండి, లేకపోతే 25 చాలులే. 20 చూద్దాం. 10 చాలులే. ఆగండి చూడండి ఒకసారి. 100 అస్సలు వద్దు, ఫ్లాష్ మ్యాన్ లాగా వెళ్ళిపోవచ్చు. స్పీడ్ అంతలో పెట్టుకుందాము. 25 చూస్తున్నాను. పర్లా గుడ్. ఇంకా మనం దర్శనం లైన్లోకి వెళ్ళిపోదాం. అదిగోండి అక్కడ వాళ్ళ డబ్బాలుగా కనిపిస్తుంది, అక్కడ హెయిర్ డొనేషన్. అదిగోండి పక్కన అక్కడే హెయిర్ డొనేషన్. అదిగోండి మెయిన్. ఇప్పుడు మనం దర్శనం లైన్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. ఇటు నుంచి వెళ్తే ఒరిజినల్గా బాగుండిద్ది. అదిగోండి ఇది అంటే ఆ టైప్ ఆఫ్ థంబ్నెయిల్ ఉండిద్ది అన్నమాట. ఆపలికి వెళ్ళి టిఫిన్ తినేద్దాం, ఆకలి వస్తుంది.
కూర్చుందాం. వావ్, భలే ఉంది. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. బిల్లు కట్టేసి వెళ్ళిపోదాం అనమాట. బిల్లు కట్టేసాం, వెనక్కి ఇప్పుడు దర్శనం లైన్లోకి డైరెక్ట్ వెళ్ళిపోదాం పాండి. అవి ఏందో కనిపించలా, ఎందుకులే ఇంకా దర్శనం లైన్లోకి వచ్చాం, వెనక్కి రావటం ఎందుకు ఇంకెళ్ళిపోదాం రింగారు వే టు స్పెషల్ దర్శనం. ఇంక ఈ పూల బొట్టు పట్టుకొని వెళ్ళిపోదాం. ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేయించుకుందాం. టికెట్ కౌంటర్స్ కొద్దిగా ముందుకెళ్ళి నాకు ఉంటాయి అనుకున్నాను. స్పెషల్ దర్శనం స్పెషల్ అంటారు కానీ మధ్యలో ఆగిపోతాం అనమాట. చదువుకుంది అక్కడ స్పీడ్ పెంచుకుంటానికి ఎంతలో ఉంది. మీకు 99 నైట్స్ ఇన్ ద ఫారెస్ట్ ఆడతాను. ఇది హాల్లో నుంచి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతాం. టీవీలో ఏమొస్తుంది, ఏంది తిరుపతిలో పిజ్జాలు వస్తున్నాయి, తిరుమలలో సిగ్నల్ అయ్యా. ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఇక్కడ ఇది రాదులే, కిందకి వెళ్ళిపోదాం డైరెక్ట్. ఇంకా డోర్ వచ్చిద్దాం, ట్రై చేద్దాం ఉందండి. బెబ్బే రాట్లా. ఇంకా డైరెక్ట్ ఇటు నుంచి వెళ్ళిపోతాం. దీంట్లో నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. వెయిట్ దర్శనం. ఓకే, వెళ్ళిపోదాం. అంటే మనం గర్భగుడిలోకి డైరెక్ట్ వెళ్ళినాక అప్పుడు గట్టిగా వినిపిస్తాయి అది రాగాలు, ఓ అలాంటివి. మీకు ఈ వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో, ఓకేనా? చూద్దాం. సారీ. భలే ఉంది ఇది నామాలు. దర్శనం వెళ్ళిపోదాం. వచ్చేసాం. గట్టిగా వస్తున్నాయి అంటే లోపల చెవులు పగిలిపోతాయి. మంచి అంత సౌండ్ ఉండిద్ది. మనం పెంచుకోపోయిన సౌండ్ కానీ ఉండిద్ది అంత. ఏంది లాగవుతుంది, ఏంది వెళ్ళిపోతున్నాం లోపలికి. దగ్గరకు వచ్చేసాం. నా గాడ్, వావ్. అరే తోగా బాగురా. వెళ్తాం పాండి. దగ్గరకు వచ్చేసాం. ఓకే, దగ్గరకు వచ్చేసాం. లోపలికి వెళ్ళిపోతాం పాండి. ఇప్పుడు ఈ మెట్లోకి వెళ్ళావా, ఇప్పుడు దూరం గట్టిగా వచ్చింది సౌండ్. పసుపోద్దాం. ఇదిగోండి చిన్నగా కనిపిస్తుంది. ఏంది డీజేలా పోతుంది స్వామి. ఇంకెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.